ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము హనుమత్ జయంతి నాడు ఈ విధంగా ఆచరించారు అనంటే దరిద్రం దరిచేరదు, దుష్టగ్రహ బాధలు పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి, అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉండి ఉంటే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈసారి జూన్ నెల 1వ తారీఖు శనివారం నాడు వచ్చింది. అది విశేషం. 2024 సంవత్సరము జూన్ 1వ తారీఖు శనివారం నాడు హనుమత్ జయంతి. ఆ రోజున మీరు ఆచరించవలసినది అనంటే ఆ రోజు ఉదయము చక్కగా ఫ్రెష్ అప్ అవటము, మన పూజా ప్రాసెస్ ఈ విధంగా చేస్తామో చక్కగా ఆ పూజ అనేటువంటిది నిర్వహించి మీరు హనుమాన్ చాలీసాను వీలైనంత వరకు 5 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. మినిమం చెప్తున్నాం, మినిమం 5 సార్లు చదవాలి. అంతకంటే ఎక్కువ చదవగలిగితే 11 సార్లు చాలా చాలా మంచిది. ఏం పర్వాలేదమ్మా, మేము చక్కగా చదవగలుగుతాము, మేము మాకు అలవాటు అని అంటారా, 108 సార్లు హనుమాన్ చాలీసాను చదవండి. ఇంట్లోనే చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని చదవండి. లేదమ్మా ఇక్కడ కుదరట్లే స్వామివారి గుడికి వెళ్ళి చేస్తామంటారా, అత్యద్భుతం. చక్కగా ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి మీరు ఆ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా చాలా మంచిది. అలాగే సుందరకాండ పారాయణం కూడా కనీసం కొన్ని సర్గలన్నా చదవండి నాన్న. కొన్ని సర్గలైనా సుందరకాండ పారాయణము అనేటిది చేయటము చాలా మంచిది. అలాగే ఇది వైశాఖ మాసంలో బహుళ దశమి తిథిన వస్తుంది. హనుమత్ జయంతి అనేది వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు హనుమత్ జయంతి. జనరల్గా మనకి నార్త్ ఇండియన్స్ ఏంటి అంటే చైత్ర మాసంలో పౌర్ణమి తిథి నాడు చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత పౌర్ణమి తిథి నాడు నార్త్ ఇండియన్స్ బాగా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సౌత్ ఇండియన్స్ కూడా అది ఫాలో అవుతూనే ఉన్నారు. సరే, మనకి ఇక్కడ మాత్రం మొదటి నుంచి కూడా వైశాఖ బహుళ దశమి అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి దశమి తిథిని హనుమత్ జయంతిగా నిర్వహిస్తూ ఉంటాము. ఆ రోజున చక్కగా హనుమాన్ చాలీసా చదవటము. ఆ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఒకసారి హనుమాన్ చాలీసా చదివిన తర్వాత ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా చాలా ప్రీతికరం. కానీ అరటిపండు తాంబూలం అక్కడ పెట్టడం, రెండవసారి హనుమాన్ చాలీసా చదివినప్పుడు మరొక అరటిపండుని అక్కడ పెట్టడం, ఇలాంటివి చేయడం చాలా చాలా మంచిది. సరే, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తారు. చెప్పటం నా ధర్మగా ఒక అమ్మగా తెలియచేస్తున్నా నాన్న. అలాగే ఆ రోజు వడమాల అనేది కూడా స్వామివారికి వేయడం చాలా చాలా మంచిది. లేదా మన ఇంట్లోనే అయ్యేటైతే వడలు కొన్ని చేసి నైవేద్యం పెట్టడం, బెల్లం పానకము వడపప్పు తప్పనిసరిగా స్వామివారికి చాలా చాలా ఇష్టం. బెల్లం పానకము, బెల్లం పానకంలో కొంచెం మిరియాలు, యాలక్కాయలు అంటే ఇలాచి దంచి వేయటము, నైవేద్యం పెట్టాలి. అలాగే గారెల దండ వడమాల అంటాము, అది వేయటము, వడమాల వేయటము. బూరెలు కూడా చాలా చాలా ప్రీతికరం స్వామివారికి. కానీ కొబ్బరి బూరెలు అనేవి కూడా చేసి స్వామివారికి నైవేద్యం పెడతారు. ఈ విధంగా ఏంటంటే హనుమత్ జయంతి అనేటువంటిది చక్కగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు నిర్వహించటము. ప్రధానంగా హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అంతగా మాకు చూసి చదవడం కూడా కష్టం అమ్మా అని కూడా కనీసం ఒక్కసారైనా సరే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి నాన్న. చక్కగా చదివి హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని చెప్పేసి చక్కగా ఆ మంత్రాన్ని కూడా జపించండి. ఆ రోజు విశేషం ఏమిటి అనంటే అందున ఈసారి శనివారం వచ్చింది. అసలు ఆంజనేయ స్వామి వారు పుట్టింది ఎప్పుడు అన్నప్పుడు వైశాఖ మాసంలో బహుళ దశమి తిథి శనివారం నాడున మనకి ఆంజనేయ స్వామి వారు పుట్టాడు అని చెప్పేసి పరాశర సంహిత అనేది తెలియచేస్తుంది. అలాగే ఆ రోజు ప్రధానంగా తప్పనిసరిగా మీరు దీపారాధన అనేటువంటిది ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు కింద ప్రమిదలో మీరు ఆవ నూనె వేయండి. ఆవ నూనె వేసి ఆ నూనెలో కొద్దిగా నల్ల నువ్వులు వేయండి. వేసి స్వామివారికి 5 సంఖ్య అనేటువంటిది వాస్తవంగా అదృష్ట సంఖ్య అంటే స్వామివారికి ఇష్టమైన సంఖ్య అంటే 5. కానీ 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చెయ్యండి నాన్న. చక్కగా
దీపారాధన చేయండి. ఈ విధంగా గనక చేశారు అంటే నెగటివ్ మొత్తం కూడా పోతుంది. గ్రహాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తాయి. కొద్దిమంది కాళ్ళు నొప్పని, నడుము నొప్పని బాధపడుతూ ఉంటారు. ప్రధానంగా వాడు కానీ చేశారు అనంటే స్వామివారి అనుగ్రహం వలన సకల బాధలు, సకల రోగ నివారణి అని అంటారు ఇది. అందుకని ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరి శక్తానుసారము వాళ్ళు చక్కగా ఆచరించండి. ఆ రోజు గుమ్మాన్ని కూడా, సింహద్వారాన్ని కూడా తమలపాకుల దండ అనేటువంటిది గుచ్చి వేయండి. కనీసంగా ఒక 11, మినిమం 11 తమలపాకులు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఎన్నైనా ఉండవచ్చు. అలా చక్కగా సూదిదారంతో తమలపాకుల దండ అనేది గుచ్చి సింహద్వారానికి వేయండి. తగిలిచ్చారనంటే సింహద్వారానికి ఇలా తోరణము కట్టారు అనంటే నెగటివ్ ఏది కూడా రాదు. పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. మన గృహానికి అంతా కూడా కలిసి వస్తుంది. దుష్టగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. దారిద్ర్యము అనేటువంటిది దరి చేరదు. సకల సిరి సంపదలు కూడా కలుగుతాయి. భగవంతుడి అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మనం ఏ సంకల్పంతో అయితే చేస్తామో ఆ సంకల్పము అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది. కానీ జూన్ 1వ తారీఖు శనివారం వచ్చిన సందర్భంగా మరీ తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చక్కగా హనుమాన్ చాలీసా పారాయణము అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా చేయాలి నాన్న. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.